హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా వీడియోస్ని ఎండింగ్ వరకు చూడండి. నేను షార్ట్ అండ్ స్వీట్ పెడుతున్నాను అండ్ ఎక్కువ ల్యాగ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు అప్డేట్లోకి వచ్చేస్తా. ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా ఏమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. నాకు అప్డేట్ తెలియక నా ఛానల్లో పోస్ట్ చేస్తా. ఇప్పుడు నేను తీసుకొచ్చిన అప్డేట్, నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ పెట్టబోతున్నారు. ఎస్, ఎవిక్షన్ ఫ్రీ టాస్క్కి చాలా గట్టిగా టాస్క్లు ప్లాన్ చేస్తున్నారంట. మామూలుగా ప్లాన్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ కూడా ఏమంటారు దులిపేయడానికి రెడీ అయిపోవచ్చు. ఎవిక్షన్ ఫ్రీ టాస్క్ పెడుతున్నారు. సో చూద్దాము ఈ నెక్స్ట్ వీక్ టాస్క్ ఎలా ఉంటాయి, ఎంత డిఫరెంట్గా ఉండబోతున్నాయి, ఎవరు ఉంటారు ఎవరు మారుతారు అనడానికి కూడా క్యాలిక్యులేషన్స్ చాలా చేంజ్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు భరణి గారు విన్ అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్, నెక్స్ట్ వీక్ ఆయన డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టే. సంజన విన్ అయితే టాప్ 5కి, రీతు విన్ అయితే డెమోన్ అవుట్, డెమోన్ విన్ అయితే రీతు గారు అవుట్, అట్లా ప్లాన్ చేస్తారనమాట. అస్సలు ఊహించలేము. చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి. అంత సింపుల్ అయితే కాదు. ఎనీహో ఆల్రెడీ ఒకరు కన్ఫర్మ్ అయిపోయారు, కళ్యాణ్. సో వీళ్ళకి యాడ్ ఆన్, ఎందుకంటే ఒక టఫ్ ప్లేయర్ అవుట్ అయ్యారు ఈ ఫ్రీ పాస్ టాస్క్ నుంచి. అతను ఆడలేరు. ఆయనకి ఎట్లాగో డబుల్ ఇమ్యూనిటీ వచ్చేసినట్టే. బట్ అనుకుంటున్నాను, లేదు అందరూ ఖచ్చితంగా నామినేషన్లో ఉండాలి అని అంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. టికెట్ టు ఫినాలే అంటేనే ఫైనల్గా వెళ్ళిపోయినట్టు ఆయన, టాప్ 5 మెంబర్స్లో ఒకరు కన్ఫర్మ్ అయినట్టు. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అంటే చాలామంది తెలియకపోతే నేను చెప్తున్నా, ఎవిక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి ఒక ఇమ్యూనిటీ అనమాట. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా టఫ్ ఫైట్ వెళ్ళబోతుంది. టాస్కులు కూడా చాలా టఫ్గా ఉంటాయి ఇందులోని. మనం ఇంతకుముందు సీజన్స్తో కంపేర్ చేసుకుంటే కూడా చాలా టఫ్ ఫైట్ వచ్చిన టాస్క్లు ఉంటాయి అన్నమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఎలాంటి టాస్క్ ప్లాన్ చేస్తున్నారు ఏంటి అన్నది తెలియగానే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే మనకి ఏమంటారు మామూలు అప్డేట్ కాదు. ఈ వారం కూడా అందరూ వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు బర్నీ గారు ఫ్యాన్స్ ఉంటారు, డెమాన్ ఫ్యాన్స్ ఉంటారు, సంజన గారు ఫ్యాన్స్ ఉంటారు, తనూజ గారు, ఇమాన్యువల్, ఇంతమంది ఉన్నారు కదా. చాలా టఫ్ ఫైట్ వెళ్తుంది ఖచ్చితంగా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండ్ వరకు నా అప్డేట్స్ అండ్ రివ్యూస్ చూడండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎలిమినేషన్ గురించి కూడా తెలియగానే ఫస్ట్ నా ఛానల్లో ట్రై చేస్తా పెట్టడానికి. థ్యాంక్ యూ.